నీ పేరు ఆన్ చేశారా సార్? స్టార్ట్ చేశారా? ఫస్ట్ నీ పేరు స్టార్ట్ చేసిన. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు సార్ చెప్పిన క్లాస్ శారీరకంగా మానసికంగా అంతా బాగుంది. డైలీ చేస్తే మాత్రం ఆరోగ్యం బాగా ఉంటుంది. చేస్తాము, ఆరోగ్యం బాగుంటుందని. ఏం చేస్తున్నావు? నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రీ ఉండడం వల్ల సార్ క్లాస్ అటెండ్ అయ్యాను. చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ నేర్చుకున్నాను. నా పేరు సత్యవతి. తర్వాత నీ అనుభవం చెప్పు. నా పేరు సత్యవతి, మాది ఆలగడ్డ. క్రియాయోగం సార్ క్లాస్ చెప్తుంటే అటెండ్ అయ్యాను. చాలా ప్రశాంతంగా, దేహం కూడా చాలా అలకగా ఈజీగా ఉంది, చాలా అద్భుతంగా తేలికగా ఉంది. ప్రతిరోజు మేము ఇది సాధన చేస్తూ ఆ క్రియాయోగాన్ని బాగా నేర్చుకొని బాగా సాధన చేసి అనంతమైన అద్భుతమైన మా దేహాన్ని బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంటాము. పిల్ల దేవుడు రా దేవుడు, నీ పేరు చెప్పు. క్రియాయోగం తర్వాత నీ అనుభవం చెప్పమ్మా. నా పేరు పి సువీన, మాది బొమ్మాయిపల్లె. ఇక్కడ ఆలగడ కూర్చొని అమ్మవాళ్ళండి. నాకైతే చేసింటే కొంచెం బాగుంది. క్రియాయోగం తర్వాత నీ అనుభవం చెప్పమ్మా. క్రియాయోగం చేసిన తర్వాత నీ శరీరంలో ఏమొచ్చింది మార్పు? బాగంటే తేలిక ఉందా? తేలిక ఉంది. చెప్పు దేవుడు, మీ పేరు, క్రియాయోగం తర్వాత మీ అనుభవం. నా పేరు కళావతమ్మ. క్రియాయోగం చేసినాక నాకు నొప్పులు తగ్గినాయి, బాగుంది. నువ్వు చెప్పమ్మా. నా పేరు వెంకటలక్ష్మి, శ్రీ వెంకటలక్ష్మి. నేను ఈరోజు ఇది చేసినాక, ఈ క్లాస్ విన్నాక నాకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఈ రోజు నుంచి చేస్తాను. ఓకే అమ్మ, నీ పేరు, క్రియాయోగం తర్వాత నీ అనుభవం చెప్పమ్మా. నీ పేరు, నీ ఊరు అన్నీ చెప్పు. నా పేరు శ్రీలక్ష్మి, నేను ఆలగడ్డ. సార్ నేర్పించిన క్రియాయోగం ద్వారా నాకు బ్యాక్ పెయిన్ 3 days నుంచి ఎక్కువగా ఉండింది. చాలా రిలాక్స్ అయ్యాను. బాడీ అంతా కూడా తేలిగ్గా అనిపించి సార్ చెప్తున్నట్టు ఎనర్జీ అంతా పాస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఇప్పటి నుంచి ధ్యానంతో పాటు క్రియాయోగం కూడా చేసుకుంటాను. ధన్యవాదాలు సార్. చెప్పమ్మా. నా పేరు లక్ష్మీదేవి, ఆర్లగడ్డ. నా క్రియాయోగం సార్ చెప్పినది చేసినాను, అంత బాగానే ఉంది. చెప్పమ్మా. నా పేరు రామమ్మ. క్రియాయోగం చేసినాక నాకు బాగానే ఉంది. అల్లగడ్డ ఎలా ఉంది క్రియాయోగం చేసినాక? కొంచెం మేలు, కొంచెమేనా? ఓకే మరి నీ పేరు? కాళ్ళు వస్తుంటాయి సార్. ఉండమ్మా, ఈ చెప్పు. నువ్వు క్రియాయోగం చేసినాక ఇప్పుడు ఎలా ఉంది? సరోజమ్మ సార్. ఈ క్రియాయోగం చేసినాక ఎలా ఉంది? ఎలా ఉంది నీకు? ఎలా ఉంది? బాగుందా క్రియాయోగం చేసినాక? ఓకే అమ్మా, చెప్పు పిన్ని. నా పేరు పద్మజవల్లి, ఆర్లగడ్డ. నేను సార్ క్లాస్ అటెండ్ అయ్యి క్రియాయోగం నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల నాకు బాగా మైండ్ రిలాక్స్గా, బాడీ కూడా అంత తేలిగ్గా చాలా బాగుంది. ఈరోజు నుంచి ధ్యానంతో పాటు క్రియాయోగం చేసి హెల్తీ బాడీ తయారు చేసుకుంటాను. స్వీట్ 16 మా తయారవుతాను. నువ్వు చెప్తేవుడు. ఈ క్లాసు నడిపిన ఈమె పేరు పరిమళా దేవుడు. ఈమె ఆర్లగడ్డలో అందరికీ ఆరోగ్యం, సౌభాగ్యం ఇవ్వడానికి జన్మ తీసుకుంది. ఆ జన్మ తీసుకున్నానికి కారణం ఏమీ ఆమెకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి ఆమె కూడా వీళ్ళ ఇంట్లో క్రియాయోగం అందరికీ చెప్పి ఆర్లగడ్డలో ఉండే అందరు ప్రజలందరికీ ఆరోగ్యము, సౌభాగ్యానికి ఇవ్వడానికి వచ్చిన ఆత్మ ఈమె. మా ఆత్మ. చాలామంది తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చినారు భూమి మీదకి ఏమని. ఈరోజు నాలో ఉండే భగవంతుడి ద్వారా, నా ద్వారా కాదు, నాలో ఉండే ఆ భగవంతుడి ద్వారా తెలుసుకుంది ఈ మా తల్లి. ఈ మా తల్లి పేరు పరిమళ. ఈ క్రియాయోగం క్లాసు మొత్తం విన్నాక ఆమె అభిప్రాయము మనం తెలుసుకుంటాము. చెప్పమ్మా, నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. నా పేరు పరిమళ, మాది ఆర్లగడ్డ. క్రియాయోగం చేస్తున్నప్పుడు డీప్గా ధ్యాన స్థితిలోకి చాలా లోతుగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నాకైతే చేతులు లాక్ అయిపోయాయి, లేవలేని స్థితి. కాకపోతే దీనివల్ల తొందరగా ధ్యాన స్థితిని అందుకుంటాము, లోతైన ధ్యాన అనుభవాన్ని కూడా మనం తీసుకుంటాము అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ క్రియాయోగాన్ని రోజు చేయడం వల్ల మన ధ్యాన స్థితిలో మనం తగిన సాధన మనం చేసుకుంటాము అని నా సార్. థ్యాంక్ యూ. టీచర్ రామప్రసాద్ సార్ చెప్పండి సార్. క్రియాయోగం తర్వాత ఈ సబ్జెక్టు ఎలా ఉంది? క్రియాయోగం తర్వాత మీ అనుభవం ఏమి? ఈ మహానుభావుని పేరు రామప్రసాద్. ఈ రామప్రసాద్ టీచరు మాకు చాలా కాలం నుంచి పరిచయం. ఈ మహానుభావుడు యాక్చువల్గా ఈ మహానుభావుడిని అప్పుడెప్పుడు పిరమిడ్లో చూసినాము. తర్వాత ఇన్నాళ్ళకు మహానుభావుడు దర్శనం ఇచ్చినాడు. ఈయన శ్రీమతి గారు మాకు బాగా పరిచయం. ఇద్దరు
అయితే మా ఫోన్లో లభించలేదు. ఫోన్లో లభించకుండా డైరెక్ట్గా లభించినారు ఇద్దరు. ఈరోజు క్రియాయోగం క్లాస్కి రావడం జరిగింది ఇద్దరు. ఈ ఇద్దరు ఎందుకు వచ్చినారు, ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నారు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఎవరం కలవము, కలిసినామంటే కారణం ఉంటుంది. ఈ ఆర్లగడ్డ ప్రజలకు ధ్యానం చేస్తూ ఇంకా ఎవరికైనా బాధలు తగ్గని వాళ్ళకు ఈరోజు ఈ సబ్జెక్టు నా ద్వారా కాదు, నా లోపల ఉండే శ్వాస ద్వారా, ఆ భగవంతుని ద్వారా నేను అందించినాను. నేను నిమిత్త మాత్రని. ఈరోజు క్లాస్ చెప్పింది నేను కాదు, నా లోపల ఉండే శ్వాస. ఈ క్లాస్ అయినాక మీ అభిప్రాయం చెప్పండి. దేవుడు సార్ని నేను బెంగళూరు పిరమిడ్లో సార్ని కలిసడం జరిగింది. నేను అప్పటి నుంచి సారు క్రియాయోగ సాధన గురించి చెప్తూ వస్తున్నారు. సార్ ద్వారా ఎన్నోసార్లు వినాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా క్రియాయోగ శోధన ఎలా చేయాలో నాకైతే తెలియదు. కానీ సార్ పరిచయం ఏర్పడిన తర్వాత ఎప్పుడో ఒకసారి వినాలి అని నేను తెలుసుకోవడానికి అవకాశం రావాలని కోరుకుంటూ వచ్చాను. కానీ అనుకోకుండా నిన్న పరిమళ మేడం ద్వారా సార్ వస్తున్నారని చెప్పడము, తర్వాత మా మిస్సెస్ని అడగడంతో దేవుడు సారే ఫోన్ చేసినాడు, క్రియాయోగ సాధన గురించి చెప్తారు అని చెప్పారు. ఇట్లా వ్యాధుల గురించి పోవడానికి మార్గము క్రియాయోగ శోధన అని చెప్పడం జరిగింది. ఈరోజు దీనిని ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీని ద్వారా క్రియాయోగ సాధన అంటే ఏమిటో నాకు ఈరోజు పూర్తిగా అవగతమైంది. థ్యాంక్ యూ. క్రియాయోగం తర్వాత మీ శరీరంలో మార్పు సబ్జెక్ట్ ఎలా ఉంది? గాలి పీల్చడం వదలడం అనేటువంటి ఒక క్రియ. గాలి కాదు, భగవంతుడి శక్తి. భగవంతుడి శక్తి. గాలి పీల్చడం వదలడము అనేటువంటి ఆ ఏదైతే చేసేటువంటి ఆ ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా ఉంది. అది దాని ద్వారా నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. అదేవిధంగా బ్రెయిన్లో ఉన్నటువంటి కల్మషాలు పోయి మైగ్రేన్ లాంటివి లేకుండా హాయిగా మనం ఉండగలము. చెప్పండి దేవుడు, మీ పేరు చెప్పమ్మా. మీరు ఏమిటి, మీ ఊరు, క్రియాయోగం క్లాస్ తర్వాత మీ అనుభవం చెప్పమ్మా. నా పేరు వసుధారాణి, మాది ఆళ్ళగడ్డ. మాకు దేవుడు సార్ బెంగళూరు పిరమిడ్కి వెళ్ళినప్పుడు పరిచయం అయినారు. అప్పటి నుంచి సార్ క్రియాయోగం గురించి చెప్తున్నారు, కానీ దాని గురించి నేను తెలుసుకోవాలని అనుకోలేదు. కానీ కొన్ని పుస్తకాలు చదివినప్పటికీ క్రియాయోగం అంటే దాంట్లో నాకు అక్కడి నుంచి జ్ఞానం అయితే అందలేదు. పుస్తకాల ద్వారా తెలుసుకోవాలి. కొద్దిమందిని అడిగాను క్రియాయోగం అంటే ఏమిటి అని, కానీ నాకైతే సరైన సమాచారం కానీ ఏది అందలేదు. ఈరోజు ఈ క్లాస్ వినడం ద్వారా క్రియాయోగం అనేది సాధన ఇలా ఉంటుంది అనే విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సారు నేర్పించిన దానిలో నాకు బాగా అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటిది అంటే అనాహత చక్రంలో శక్తిని మనం పంపించి ధ్యానం చేసినప్పుడు హిమాలయాలలో ఉన్నంత చల్లదనం మనం అనుభూతి చెందుతాము అని చెప్పారు సారు. నేను అనాహత చక్రం దగ్గర శక్తిని పంపించినప్పుడు నాకు చాలా శక్తివంతంగా ఆ శక్తిని నేను అక్కడ అనుభవించాను. ఇది ప్రశాంతతను, శక్తిని, అది నాకు చాలా. ఈశ్వరుడు పార్థిదేవి ఉండే స్థలం ఇది. ఈ వచస్థలము పార్థి పరమేశ్వరుడు ఉండే స్థలం అంట. ఆ యొక్క శక్తి మనం పంపించినప్పుడు ఇక్కడంతా ఎట్లుంటుందంటే, అసలు నాకు కూడా మొదట తెలియదు, ఏదో క్రియం చేస్తున్నా, కానీ ఎట్లుంటుందంటే అబ్బా అంత రిలాక్స్ ఉంటుంది. దేవుడు వాడు ఎంత ఒక రకంగా అయిపోతుంది. వాయమ్మ, ఇది మహానుభావులు చెప్తుంటే అది అనుభవిస్తే తెలుస్తుంది. ఇది నాకైతే అనుభవంలోకి వచ్చింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనాహత చక్రం దగ్గర. దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇంత శక్తి అక్కడ చేసింది కొన్ని నిమిషాలు కూడా తీసుకోలేదు సాధనకి, కానీ చాలా శక్తివంతంగా అనిపించింది. క్రియాయోగ సాధన కూడా చాలా సులభమైంది అనే విషయం నాకు ఇప్పుడు అవగతమైంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు సార్ ఇక్కడ ఆలగడ్డ పట్టణంలో ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ ఎలా ఉంది? సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. అర్థవంతంగా, సులభంగా అర్థం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన ప్రతిదానికి వివరణ ఇచ్చినారు. వివరణ వేయకుంటే మళ్ళీ మీకు అట్లే మైండ్లో అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఏమ్మా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా.